అందరికీ నమస్తే అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ తో హ్యాపీగా షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ ఫినిష్ చేసుకొని వెనక్కి అయితే వచ్చేసాను. అవన్నీ వ్లాగ్స్ చేశాను. మీకు అవన్నీ చూపించే ముందు జస్ట్ నాకెన్నో హార్ట్ టచింగ్ మెమరీస్ ని ఈ ట్రిప్ నాకు ఇచ్చిందండి. సో అవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, పర్సనల్ గా షేర్ చేసుకోవాలని అనిపించింది అనమాట. అందుకే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. సో మీ అందరికీ నేను చెప్పి బయలుదేరాను. సో హైదరాబాద్ వెళ్ళి ప్రణు బిజీగా ఉండడం వల్ల మధ్యలో కొంత టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి ఒక మాల్కి వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి, అలాగే అక్కడి నుంచి కేబీఆర్ పార్క్ అంటే మీ అందరికీ తెలుసు చాలా బాగుంటుంది. దాంతో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సరిగ్గా 10 years బ్యాక్ మేము అక్కడ ఉండేటప్పుడు డైలీ కూడా మేము ఆ పార్క్కి వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట. సో అక్కడ కూడా కాస్త టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి వెళ్ళి దాదాపుగా ఒక 1.5 hour టైం స్పెండ్ చేసిన తర్వాత కేక్ తీసుకొని కేక్ కటింగ్ ఇదంతా కూడా నేను మీకు చూపించాను. ఆ తర్వాత అలా కాసేపు డిన్నర్ చేసి వాటితో స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే బయలుదేరి అమృత్సర్కి, అక్కడ హైదరాబాద్ టు డైరెక్ట్ అమృత్సర్ ఫ్లైట్ ఉందండి. 2 hours 45 minutes పడుతుంది మనకి ఇక్కడ నుంచి. అదే ఢిల్లీ నుంచి బై రోడ్ వెళ్ళాలంటే 6 hours పడుతుంది, అంటే కార్ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళాలంటే. బట్ మనకి ఫ్లైట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఫ్లైట్ 2 hours 45 minutes అంటే కొంచెం లాంగే, కానీ మనకి డైరెక్ట్ ఫ్లైట్ కాబట్టి మేము అది ప్రిఫర్ చేసి వెళ్ళాం అనమాట. సో కరెక్ట్గా లంచ్ టైంకి రూమ్కి రీచ్ అయ్యాము. అక్కడ లంచ్ చేసేసుకొని ఇంకా బయలుదేరి ఇంకా చూసే ప్లేసెస్ ఉంటాయి కదా అని చెప్పి బయలుదేరాము. సో ఫస్ట్ మేము చూసింది ఏంటంటే పార్టిషన్ మ్యూజియం అండి. పార్టిషన్ మ్యూజియం అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947లో ఇండియాకి పాకిస్తాన్కి కూడా మన నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడింది అనమాట. సో దానికి హద్దులు అది ఆ టైంలో ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారో, అంటే ఇక్కడ మన వాళ్ళు కానీ అక్కడి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళే ప్రాసెస్లో కానీ, అటువైపు వాళ్ళు ఇటువైపు వచ్చే ప్రాసెస్లో కానీ, ఇల్లు కోల్పోయి మొత్తం అన్ని సర్వం కోల్పోయి వచ్చే ప్రాసెస్లో దెబ్బలు తింటూ అవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారండి. ఇటు నెహ్రూ, జిన్నా అంటే పాకిస్తాన్ అధ్యక్షుడప్పుడు వాళ్ళు కూర్చొని హద్దులు, ఏది అటు వెళ్ళాలి ఏది ఇటు రావాలి, ఇలా ఈ ప్రాసెస్లో లాహోర్ మనకి రావాల్సింది అది అటు వెళ్లాల్సి వచ్చింది, అలాగే కలకటా అటు వెళ్లాల్సింది ఇటు రావాల్సి వచ్చింది. సో ఇట్లాగా అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆ డిస్కషన్స్ లో కూడా మనం ఉండేటట్టుగా ఉన్న పిక్స్ కూడా మేము తీసుకున్నాం, మీకు పెడతాం. అది అవన్నీ మనకి గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా కష్టం అనిపించింది, ఇన్ని స్ట్రగుల్స్ వీళ్ళు ఫేస్ చేశారా అని చెప్పి. సో అక్కడి నుంచి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ అక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆటో లాంటి దాంట్లో బయలుదేరి అక్కడికి వెళ్ళాం అనమాట. అది చాలా బాగుందండి. అక్కడ ఏంటంటే ఒక గురు గ్రంథం అనమాట, అంటే ఒక ఆకారము ఆ విగ్రహము అలా ఉండదు. వాళ్ళు ఒక పుస్తకాన్నే వాళ్ళు ఒక భగవంతుడిగా కొలుచుకుంటారు. అందులో మంచి వాక్యాలన్నీ ఉంటాయి. గురునానక్ నుంచి ఒకరు యాడ్ చేస్తున్నటువంటి మంచి వాక్యాలన్నిటినీ వాళ్ళు గురు గ్రంథ్ సాహెబ్ అంటారనమాట. అందుకే అక్కడ అందరూ క్యూలో వెళ్లాల్సింది. అదొకటి నాకు చాలా నచ్చిందండి. విఐపి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అలాంటివి ఏమి ఉండవు. చక్కగా క్యూలో వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కొన్ని వేల మందికి భోజనాలు పెడుతున్నారనమాట. అక్కడ ఎంత మంది వాళ్ళ సేవ చేస్తున్నారో, అంటే వెల్లుల్లిపాయలు వచ్చే వాళ్ళు ఒకరు, వెజిటబుల్స్ కట్ ఒకరొకరు కాదు, కొన్ని 100 మంది అక్కడ ఉండి కట్ చేస్తున్నారనమాట. పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు నిత్యం జరుగుతూ ఉంటాయి. నేను అవన్నీ కూడా వ్లాగ్స్ లో చూపిస్తానండి మీకు, చూడండి. అండ్ నేను అక్కడ భోజనం చేశాను. మనం ఇలా ప్లేట్ పడితే వెయ్యరు వాళ్ళు, ఇలా అనమాట. ఇలా మనం బెగ్ చేసుకుంటే ఇలా అడిగితే మన చేతిలో వేస్తారు చూడండి 2 రొట్టెలు, అలా అనమాట. నేను కావాలనే అలా వెళ్ళి తినాలనే తిన్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేస్తారు. నేను ఒకటి తినేసరికి నాకు కష్టం అనిపించింది. చాయ్ తాగేసి ఇంకా అమృత్సర్ది ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి జలియన్ వాలా బాగ్ అనేది మీలో చాలా మందికి హిస్టరీ తెలిసే ఉంటది. కొన్ని 350 మందో 360 మందిని పొట్టన పెట్టుకున్న ప్లేస్ అది. సో మన భారతీయులు అక్కడ పడుతున్న బాధలకి తిరుగుబాటు చేసే క్రమంలో మనకు ఒక సినిమా కూడా తీశారంట, ఉత్తమ్ సింగ్ అనో ఏదో తీశారంట. అది చూస్తే మొత్తం క్లియర్ గా ఉంటుందని చెప్పారు. సో అందులోకి వెళ్ళడానికి ఎక్కువ మంది వెళ్ళడానికి లేకుండా కట్టడి చేసి ఇద్దరిద్దరే వెళ్ళాలని పెట్టిన మన వాళ్ళు ఏం చేశారంటే అంటే నెమ్మదిగా గ్యాదర్ అవుదాం అనుకుని చెప్పి అందరూ వెళ్ళి ఒక మీటింగ్ అవుతున్నప్పటికీ ఆ డయర్కి తెలిసిపోయి అక్కడి నుంచి వాళ్ళు ఒక ఆర్మీ సైన్యాన్ని పంపించి అటాక్ చేయించి అక్కడే
స్పాట్లోనే అంతమందిని, ఇప్పటికీ అక్కడ మార్క్స్ ఉన్నాయి, అక్కడ ఏదైతే తుపాకీ కాల్పుల్లో పడతాయో మార్క్స్ ఇంకా ఉన్నాయండి. చుట్టూ తలుపులు వేసేసి అంతమందిని కాల్చేయడం అంటే నిజంగా అంతమంది చేసిన త్యాగ ఫలితంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్నామా అన్నట్టుగా నాకు అనిపించింది. ఒక నుయ్యి ఉంటుంది, ఎటు వెళ్ళే మార్గం లేక అక్కడికి వెళ్ళి నూతిలో పడిపోయి అసలు వాళ్ళు 180 అంటున్నారు కానీ మోర్ దాన్ 350 అంట అక్కడ ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. అక్కడి నుంచి ఎక్కడైతే మనకి ఆ స్పాట్ ఆ గన్స్ పేల్చారో ఆ ప్లేస్ దగ్గర వాళ్ళు ఒక రౌండ్ వేసి మనకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎంత కష్టం అనిపించిందో నేను మీకు వ్లాగ్స్లో పెట్టానండి. అవి తప్పనిసరిగా చూడండి. ఇదొకటి నాకు చాలా అంటే చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. చాలా నాకు ఎమోషనల్ అయిపోయాను, చాలా ఎమోషనల్ అయిపోయాను. అక్కడి నుంచి అక్కడ మనకి స్పైసెస్ దొరుకుతాయి, మసాలాలు అన్నీ బాగా ఫేమస్ అనమాట అక్కడ తయారీ అనమాట. సో అది తీసుకొని ఇంకా రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఏంటంటే ఈ పంజాబీ సూట్స్, పంజాబీ డ్రెస్సెస్ అంటారు కదా, సో అక్కడే మొదలైందనమాట. పాకిస్తానీ సూట్స్ అని, కరాచీ కుర్తీస్ అని ఇవన్నీ ఉంటాయి, బాగుంటాయంటే వెళ్ళి 4 hours టైం స్పెండ్ చేశానండి అక్కడ. మనసు పెట్టి చేసిన షాపింగ్ అనమాట, చాలా బాగుంది. అండ్ అక్కడ ఏంటంటే మనకి ఏదైనా అర్జెంటుగా కావాలన్నా కూడా కుట్టించి ఇచ్చేస్తున్నారు. నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ నేను నా కోసం కొన్ని తెచ్చుకున్నాను, అవి చూపిస్తాను. బొటిక్ కోసం వెళ్ళినవి అవి అలా వెళ్ళిపోయాయి, బొటిక్కి పార్సిల్ అయిపోయాయి అనమాట. చాలా బాగున్నాయి. కపుల్ పెయిర్ అని చెప్పి వాళ్ళు ఒకటి స్టిచ్ చేశారు, నేను అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ అది ఫినిష్ చేసుకొని 4 hours స్పెండ్ చేసాము. అది ఫినిష్ చేసుకొని లంచ్ చేసేసి మళ్ళా మనం చలో వాగా బార్డర్ అంటే ఇండియా ఇలా గేట్ ఉంటుంది, గేట్కి అవతల పాకిస్తాన్ సైన్యం ఉంటుంది, ఇటు సైడ్ పెద్ద స్టేడియం అనమాట. ఎంత ఉద్రిక్త వాతావరణం అంటే అక్కడ ఇటు సైడ్ అంతా మన వాళ్ళు ఉంటారు, ఆ గేట్కి అవతల సైడ్ అంతా వాళ్ళ సైన్యం, పాకిస్తాన్ పీపుల్ ఉంటారు. వాళ్ళైతే కొద్దిమందే ఉన్నారు, నిండిపోయింది కానీ మనంత పెద్దది కాదు. నేను అవన్నీ చూపిస్తానండి మీకు. అంటే ఎంత మనకి ఉద్రేకం తెప్పించారంటే మన సైనికులందరూ ఇలా 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 అనుకుంటూ వాళ్ళ మీదకి వెళ్ళడం, వాళ్ళు అట్నుంచి ఇలాగే మన మీదకి వస్తారు, సడన్ గా గేట్ లోపించేస్తారు, ఇలాగా అలాగా అని ఒక్క క్షణం మనం ఇదైపోతాం. గూస్ బంప్స్ అనమాట నాకైతే. నిజంగా వందే మాతరం, జై హింద్ ఇలాంటి నినాదాలతో చాలా అంటే చాలా బాగుందండి అది. ఇది 1965 నుంచి కంటిన్యూ అవుతుందంట ఇలాంటి ఒక ప్రాసెస్. అంటే తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ వీళ్ళు ఒకటి అయిపోతారేమో తెలియదు కానీ మనకి మాత్రం ఆ క్షణానికి దేశభక్తి కలిగేటట్టుగా మనకు ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అరుపులు కేకలతో దద్దరిల్లిపోయిందనమాట. నేను అవన్నీ కూడా తీసాను, మీకు చూపిస్తాను. చక్కగా అక్కడ ఆ బార్డర్ దగ్గర లోపల కూడా ఒక చిన్న మ్యూజియం ఉంది, అవన్నీ కూడా మనకి చూపించాను, నేను కూడా మీకు చూపిస్తున్నాను అవి. సో అక్కడ అది ఫినిష్ చేసుకొని రూమ్కి వచ్చేసరికి మార్నింగ్ మనకి కొన్ని స్టిచ్ చేస్తున్నారు కదా, అవన్నీ తీసుకొని మనకి ఉన్నారనమాట ఇక్కడ. సో నైట్ ఇంకంతే డిన్నర్ చేసేసి పడుకొని నెక్స్ట్ డే బయలుదేరి 9 o'clock కల్లా దగ్గరే కాబట్టి 9 o'clock కల్లా బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెనక్కి అయితే వచ్చేసాను. సో ఇన్ని హార్ట్ టచింగ్ మూమెంట్స్ని నేను ఆ వ్లాగ్లో చూపించలేక మీతో మాట్లాడాలని పర్సనల్గా ఈ వీడియో అయితే చేసి మీకు చూపిస్తున్నానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వ్లాగ్స్ చూడండి, టైం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మొత్తం వ్లాగ్ చూస్తే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంతేనండి, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే సెలవు తీసుకుంటున్నాను. నన్ను అభిమానిస్తూ, నన్ను ఆదరిస్తూ, నాకు లైక్స్ చేస్తూ, నాకు కామెంట్స్ చేస్తూ, నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, నెక్స్ట్ వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.